యోబు తన కుటుంబానికి ఏమి సిద్ధం చేస్తూ వచ్చాడు, ఏమి నేర్పిస్తూ ఉంటూ వచ్చాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి ఒక్కొక్కని నిమిత్తమై మన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఇక్కడ 2 మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. అవి ఏమిటి అనంటే దానబలి అర్పించాడు అనేటువంటిది ఒకటి. రెండవది వారి కొరకై ఆ యోబు ఏం చేశాడు అనంటే వారిని పవిత్రపరచను అనే మాట రెండవది. దానబలి అర్పించడం అంటే ఏంటంటే తమ యొక్క జీవితంలో దేవునికి అవిధేయమైనటువంటి పాపము నా పిల్లలు చేశారేమో అనేటువంటి ఒక ఆలోచనతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వారి కొరకై బలిని అర్పించిన వాడుగా కనబడతా ఉన్నారు. ఇప్పుడు సాధారణంగా బలులన్నీ కూడా మనం ఇప్పుడు అర్పించడం లేదు కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత విశ్వాసులమైన మనం ఇప్పుడు ఏం చేయాలి? బలికి రూపకంగా ఏం కనబడతా ఉంది? మనముగా దేవుని కొరకై దేవుని యొక్క సన్నిధిలో నన్ను నేను సజీవ యాగముగా సమర్పించుకోవాలి అని అంటే నేను దేవుని సన్నిధిలోనికి వచ్చి నా వినమ్రతతో కూడినటువంటి విధేయతతో కూడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి నేను నా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేయగలిగినట్లయితే నా పాపములు అన్నింటి కొరకై ఏం కలుగుతా ఉంది? ప్రాయశ్చిత్తము కలుగుతాం. కాబట్టి ఆదిమ కాలంలో వారికి ఉన్నటువంటి పాపములు పోవటానికి, దోషములు పోవటానికి బలి అంతా కనబడతా ఉందో దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ప్రార్థన ద్వారా ప్రభువా ఇదిగో నేను ఫలానా పాపము నేను చేసి ఉన్నాను, నా దోషములన్నీ మీరు క్షమించండి అని చెప్పి ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం? దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం.